ప్రజలండి అందరికి వందనాలు. మరి దేవుడి మహాకృపతో మరి సహోదరి జయమ్మ ఇంటికి వచ్చాను. వచ్చి మరి ప్రేమపూర్వకంగా వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ బిడ్డల కొరకు మరి ప్రార్థన చేయాలని ఆశించారు. దేవుడి మహాకృపతో ఆవిడ సజీవుల గురించి జయమ్మ గారి కుటుంబం కొరకు మరి ఆరోగ్యం బలహీనత ఉంది, వాళ్ళ కొరకు ప్రార్థించేద్దాం. ఎందుకనక ఇందులోనూ చిన్న మాట ఉంది, మరి చెప్పాలి ఆశపడుతున్నాను. దేవుడు అన్నిటికీ మనకి నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు. మరి ఈ వాక్యంలో రాయబడాలంటే చాలా విషయాలను చెప్పాలి. ఆయన ఆదరించే దేవుడు. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. జయమ్మ కుటుంబ దీవించి ఆశ్రయించండి నాయన. మరి ఎంతో కష్టాలతో ప్రభు ఎదుర్కొంటుంటేనైనా తన ఆరోగ్యంతో బలహీత ఉంది. ఆ బలహీత తీసివేసి కుటుంబం అంతా శాంతిని సమాధానంగా తెచ్చిన ప్రభావ అయ్యా కొడుకుని కోర దీవించండి, మనవల మనవరాలు దీవించి ఆశ్రయించండి, నడిపించండి. ఈ గృహంలో ప్రార్థిస్తాం, సజీవుల గురించి సాక్ష్య వాడుకోమని ఏస్తున్నాం అడుగుతాం తండ్రి, ఆమేన్. ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, దావీదు భక్తుడు ప్రార్థన చేసేవాడు ముమ్మారుగా. ఎప్పుడు ముమ్మారు అంటే ఏంటి? ఉదయము, మధ్యాహ్నం, సాయం. దేవుడు మహాకృపతో ఉన్నాడని తెలుసు, ప్రేమించేవాడని తెలుసు, ఆదరించేవాడు తెలుసు. మరి దావీదు భక్తుడు అంత భయభక్తిగా ఉన్నాడంటే మన ప్రార్థన చేసి మన హృదయంలో దేవుని వ్యక్తిత్వంగా ఉండి నడిపించే ప్రార్థన. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, మరి 42 కీర్తనలు మొదటి వచ్చగలితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు ప్రాణమును ఆశపడి ఉన్నది. ఇక్కడ అక్కడ ఉన్న దేశములను దుప్పికొనిక నీటి వాగులు కొరకు దుప్పికొన్నారు. దుప్పికొని వాళ్ళకు మరి వాళ్ళకి నీటిని దానం చేయండి. ఆకలి కొరకు ఆశపడినట్లు వాళ్ళకి మరి ఆహారం ఇవ్వండి. ఇక్కడ ఏముందంటే, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడింది, నా ప్రాణము దేని కొరకు తృణీకరిస్తున్నది. జీవమగల దేవుడు ఆయన తృణీకరిస్తున్నది. దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుదను, ఆయన నిన్ను ఎప్పుడు నువ్వు కనబడతాను. ఇప్పుడు దేవుడి సన్నిధి కనబడాలి. మరి దేవుడి సన్నిధి దావీదు భక్తుడు ఎక్కువ కనబడవాడు. ఇప్పుడు మన బలహీనతలు ఉన్నాం, దుప్పికొన్న ఉన్నాం. మరి జీవమగ్గల దేవుడు ఉన్నాడు, ఆయన ప్రాణించే దేవుడు మన కోసం త్యాగ ఇచ్చాడు కదా, ప్రాణం ఇచ్చాడు కదా. ఆయన కొరకు జీవమగ్గల దేవుడు ఉన్నాడు కదా. ఆయన మన కోసం తృణీకరిస్తే, దుప్పుకొని ఉంటే మన హృదయము దేవునికి ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉండాలి. ఈ వాక్యంలో ఏం చెప్తుందంటే, మరి దేవుడి సన్నిధికి నేను ఎప్పుడు వచ్చుదును, ఆయన సన్నిధినికి నేను ఎప్పుడు కనబడతాను. అప్పుడు అంటాడు, నేను ఎప్పుడు కనపడతాను దేవుడి సన్నిధి? నీ దేవుడినకు ఏ మాయను వారి నిత్యముతో నాతో అనుచుండగా, రాత్రి పగళ్ళు నా కన్నీరు వాగు అన్నపానములాయను. జనసమూహములకు పండగ చేస్తున్న జనసమూహములకు నేను వెళుతును, సంతోషము కలిగి స్తోత్రములకు చెల్లించును. నేను దేవుని మందిరంలో వాడికి విడిపించినట్లు సంగతికి జ్ఞాపకం చేసుకోండి. దేవుడి సన్నిధిలో ఉల్లేసమమ్మో, దేవుడి నమ్మకం ఒకసారి జ్ఞాపం చేసుకో. దేవుడి సన్నిధిలో ఆరాధిస్తున్నావా, మానేసం ఒక్కసారి జ్ఞాపం చేసుకో. ఇక్కడ ఏమంటున్నాడు? జీవమగ్గలటి దేవుడు నేనున్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. రైది పగలకు కూడా నేను ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. రాత్రి పగలకు నా కన్నీరుకు ఉదయములు వందిస్తుంది. రాత్రి ఏమి చేస్తున్నాను, పగల ఏం చేస్తున్నాను, నా కన్నీరు తుడసగా. దేవుడు ఉన్నాడని ఆశించాలి, దేవుడు ఉన్నాడని నడిపించాలి. దేవుడు ఉన్నాడని మన సమాధాన పరిచినట్టు ఉండాలంట. ఎలాగండి? సమాధాన పరిచినట్టు ఉండగా ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు. ఎలాగండి? నేను దేవుడైన మందిరమునకు వారు నడిపించిన సంగతికి జ్ఞాపం చేసుకోండి. నేను నడిపించా, నువ్వు మందిరానికి వచ్చావు, నేను ఆదరించా, ప్రేమించా, జ్ఞాపం చేసుకో. నా ప్రాణం నాలో కుంగి ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో నా ప్రాణం ఉంది, నీ కోసం ప్రాణం ఇచ్చాను కదా, కుంగి ఉంది, ఒక్కసారి జ్ఞాపం చేసుకో. దేవుడి సన్నిధిలో అడిగి పెట్టాలి. ఇక్కడ ఏముందండి? నా ప్రాణం నువ్వు ఎలా కుంగి ఉన్నావు, నాలో నువ్వు ఎలా తొందరపడుతున్నావు, నువ్వు తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలంట. నిరీక్షణ, దేవుని యందు భయభక్తి కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, నిరీక్షణ జీవించు అని ఉంది. ఆయనే తన రక్షణకర్త అని నా దేవుడైన యెహోవాకు చెప్పుతున్నాను. ఇంకను నేను ఆయన స్తుతిస్తూనే ఉంటాను, నేను ఆయన మొరపెడుతూ ఉంటాను. దేవా నా ప్రాణమునకు నా కావున యథార్థములను ప్రవేశించాట. అక్కడ యథార్థం తీరన అక్కడ ఉన్న భక్తులు అందరూ ఇచ్చారు. అక్కడ ఉండి
దేవునికి మొరపెట్టేవారు. చూడండి అదే విషయంలో ఇక్కడ చూద్దాము. 39 కీర్తనలను మొదటి వచ్చగలుగుతాం. నా నాలుకతో పాపము చేసుకున్నట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూసి జాగ్రత్త చూసుకోవాలంట. నాలుకతోనూ పాపము చేయకున్నట్లు. అంటే నాలుకతో అంట చాలా విషయాలను పాపములు చేస్తారు. ఈ నాలుక అంట మన కత్తిరించుకుంటాం కదా, మన నాలుక కత్తిరించుకుంటే ఏమవుద్ది? అలాగే మన నాలుక మనం కత్తిరించుకుంటాం కాదు, మన కంటిలో ధూళి మనం దులుపుకోవాలి. ఎదుటి కంటి ధూళి అది ఉన్నప్పుడు దులుపు వేయండి. ఇప్పుడు మనకి ఏదన్నా చిన్నపిల్ల అంటాడు, అమ్మ నా కంట్లోను దుమ్ము పడింది అంటాడు. అరే శుభ్రంగా క్లీన్ చేసుకోరా అంటాం. అది ఆ దుమ్ము ఉన్న పోవాలంటే ఏం చేయాలని? నీళ్ళు కడుక్కోవాలి, మొహానికి గిలిన. మరి నయమాన్ని కుష్ఠరేగే గర్మం ఉండేవాటి నయమాన్ని ఎందుకు? దేవుని నమ్ముకోవాలా, దేవుని విశ్వాసించాలా? నేను వాగ్దానములకి మరి ఆయన చెప్పిన చెయ్యాలా అని నయమాను ఎంతో రోధిస్తే నయమాను ఏం చేసి పట్టించండి. అప్పుడు ఒక భక్తుడు మరి ఉన్న యేసు ప్రభు ఉన్నాడు, ఆయన చెప్పిన మాటలున్నాడు, జాగ్రత్తగా విను అంటే నేను వాగ్దానం నేను స్వతంత్రించుకోలేనా? ఆయన చేయాలన్నాను. మరి నయమాను అంత కర్మగొన్నా మరి దేవుడు మాటలంటే మరి అక్కడ వెళ్ళి వాగ్దానాలకు వెళ్ళి 7 సార్లు మరి అక్కడ వెళ్ళి మా మొహం కడుక్కో ములుగురా అంటే మరి నయమాను వెళ్ళి మరి వాగ్దానంలో ములిగి వస్తే అక్కడున్న మరి అతను కుష్ఠిరోగం గర్వము మొత్తం పోయి సంటి పిల్లలకు అవతారంగా మరి నిర్దేశాడు. యేసు ప్రభు మరి ప్రేమించేవాడు. ఎలా ప్రేమిస్తాడండి? భర్త లేని వాళ్ళు ప్రేమిస్తాడు, దిక్కు లేని అనాథలు ప్రేమిస్తాడు, బిడ్డలు లేని వాళ్ళు ప్రేమిస్తాడు, చిన్న పిల్లలు ప్రేమిస్తాడు. నువ్వు ఏది జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆరాధ సన్నిధి నుండి అది జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏం చూడండి, నా మార్గంలో జాగ్రత్త చూసుకోండి. భక్తిహీనులకు నా ఎదుట వచ్చినప్పుడు నా నోటిని సిక్కుము ఉంచుకొని వండుకోండి. నేను ఏది మాట్లాడతాను మౌనంగా ఉండండి. నేను ఏం మాట్లాడుతున్నాను? మౌనం ఉండండి. క్షేమమును గుర్చి కానీ పలకక నేను మౌనంగా ఉంటున్నాను. క్షేమం కోసమే, మీకోసం క్షేమం, మీకోసం ప్రాణం ఇచ్చాడు. మీ అందరూ క్షేమంగా ఉండాలని ఆయన ప్రాణభిక్ష ఇచ్చాడు యేసయ్య. మరి ఆయన విసారమునకు అధికమైన నా గుండె నాలో మునిచున్నది, నేను ధైర్యమును దానిచ్చుతూ మండు పుట్టను. అప్పుడు నేను ఈ మాటలో నొరక పలికితిని, యెహోవానంత ఎట్లనకు నా దినములు ప్రయాణం చేసిన ఎంతైనా నాకు రక్షణ తెలుపమని. ఆయన ఆయుష్ ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనుచున్నాను. ఆయన ఆయుష్ కావాలి. దేవుని ఆరాధించేవాడు కావాలి, దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు కావాలి. నేను ఆయుష్కు వదిలించి చేస్తాను దేవుడు అన్నాడు. నీ దీర్ఘాయుష్మును వదిలించి చేస్తాను, దీర్ఘాయుష్మును నేను మహిమను నీకు ఇస్తా ప్రభు అంటున్నాడు. ప్రభు పక్షమగం ఉండాలి. ఆయన ఎలాగండి మరి ఆయన మరి ఆ రోడ్డు సముద్రము ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు యేసుక్రీస్తే అక్కడ మోసే ఏం చేశాడు? కర్ర పట్టుకొని కర్రే పామై కర్రని వీళ్ళందరూ రక్షించబడాలి. మరి ఇజ్రాయేలు దాటించి ఏదైనా రక్షించాలి. మరి అక్కడ ఉన్నాడు, అలసైనములకు అధిపతినైన ఆ దేవుని స్తుతించము, అల సముద్రములను దాటించిన ఆ యెహోవాని స్తుతించము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అల సముద్రములు దాటించాడు. సైన్యములకు అధిపతికి యెహోవా దాటించేశాడు. ఆకాశము నుండి మన్నాని పంపిన దేవుణ్ణి స్తుతించము, బండన నుండి మధురు జలముల పంపిన ఆ దేవుని స్తుతించము. బండ నుండా నీళ్ళంట తప్పించాడు, కాపాడాడు నీళ్ళు లేక. అలా సైన్యముల అధిపతికి యెహోవా నేనే అంటున్నాడు. ఇక్కడ ఏముందండి? నా దినములకు ప్రయాణములకు నువ్వు పెద్దడంతగా చేసి ఉన్నావు,
నీ సన్నిధికి ఆయుష్మును లేనట్లయినది. నువ్వు ఏ స్థితుడైన ప్రతి వాడికి కేవలం బట్టి ఊపిరి ఇవ్వాలి ఉన్నావు. ఊపిరి, మన ఊపిరి ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. గాలి అయితే ఊపిరి వాళ్ళకి ఇక్కడ ఆయుష్కం ఎంత అంటాడు దేవుడు. ఎలాగండి? ఎవరికి బెతిక్కును వారికి తెలియదు. ప్రవ్వా నేను దేని కొరకు కనిపెడుతును, నేను నిన్ను నమ్ముకున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. ప్రవ్వా దావీదు పోతున్నాడు. ఏ స్థితిలో వాడినయ్యా, ఏ పార్టీని వాడినయ్యా, ఏ స్థితిలో ఏ పడిపోనయ్యా, ఎంత లేగదీసావంటే, ఏ స్థితిలో పడిపోయి లేగదీశారంటే నువ్వు అంత గొప్పవాడే లేడయ్యా అని దావీదు భక్తుడు మహారాజుకి తీశాడు. ఎంత వాడినయ్యా, ఎంత వాణి చేసేవయ్యా, ఏ స్థితిలోని దినాస్థితిలో ఉంటే నీ ప్రార్థన నీకు చేసేవాడిని, నీ ప్రార్థన నమ్మాను, నేను విశ్వసించాను, నాకు ఎవరు ఉన్నారయ్యా నువ్వు తప్ప అని అంటే ప్రభు అన్నాడు, నేను నిన్ను దినస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడిపోయావో ద్రాక్ష వలె తీగలు ఉంటాయి చూడండి, ఆ తీగలు ఎలా ఫలిస్తాయని ద్రాక్ష వలె జ్ఞాపం చేసుకోవాలి. అలా ఫలిస్తా, నీ హృదయం ఫలిస్తా, నీ హృదయం నెమ్మదిస్తా, నీ హృదయంలో ఫలించే ద్రాక్ష వలె నీకు ఫలమునిస్తా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఫలాలు కావాలి, దేవుడిచ్చే ఫలాలు కావాలి. ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో నువ్వు ఎగదీయాలో దేవుడు తెలుసు. కానీ ప్రభు అంటాడు, నా మందిరానికి రా, స్తుతించు, ఆరాధించు, నేను బాగు చేస్తా, నేను ఆరాధిస్తా అంటున్నాడు. మనం జాగ్రత్త చేసుకోవాలండి. ఎలాగండి? మనం అదే విషయంలో చూద్దాం. చూడండి, కీర్తనలు 5:6లోకి వెళ్తాం. 5:6 మాకు మేలుకు చూపునవాడు పలుకునవాడు నెలకు యెహోవా సన్నిధి క్రాంతి నా మీదకి ప్రకాశించుచున్నది. వారి ధాన్యం దాసరక్షమునకు విస్తరించిన నాతో సంతోషము. చూడండి, దాసరక్షం ఎలా ఉంది? సంతోషము. ద్రాక్ష వలె సంతోషించినట్లు ఉంది. అధికమైన సంతోషం నీవు నా హృదయమును పుట్టిస్తున్నావు సహోదరి అన్నాడు. ఇక్కడ యెహోవా నెమ్మదిని పలుకున్నప్పుడు నువ్వు నిద్రపోతా చక్కగా. ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నన్ను సురక్షితంగా నువ్వు చేరుకుంటావు, సురక్షితంగా ఉంటావు, నీ ఆరోగ్యం సురక్షితంగా నేను చేస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నా నువ్వు చక్కగా దేవుడి నుండి ఆరాధిస్తావు. మరి అదే అంటున్నాడు, యెహోవా నా మాట శివయజ్ఞము, నా దానిచ లక్ష్యముకు, నా రాజా నా దేవా అత్వధ్వనికి ఆలకించము, నిన్నే ప్రార్థిస్తున్నాను. దావీదు భక్తుడే చక్కగా ఈ వాక్యం అయితే నిన్నే ప్రార్థించాలి, నిన్నే మన దేవుని ఆరాధించాలి, నిన్నే ఆయన ధ్యానించాలి. ఆయన దేవుడు, నమ్మకస్తువాడు. ఈ విషయం మీరు అందరూ తెలుసుకొని ప్రభు పేరట మీరు అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడు కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అమ్మా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్ర ప్రభా, సహోదరి ప్రభా దీవించి ఆశ్రయించండి నాయన. మరి ప్రభా చక్కటి ప్రభా సందేహించిన వందనాలు ప్రభా. ఏ స్థితిలో పడిపోయి ఏ స్థితిలో ఎగదీసావు వందనాలు తండ్రి నాయన. కుటుంబాల కోసం శాంతిని, సమాధానంగా, మార్పు, సమాధానంగా, ఐక్యతగా ఈ బిడ్డ ప్రభ సహోదరి ప్రభానైనా అయ్యా బలహీత తీసివేసి స్వస్థపరిచిన మంచి కార్యం తెచ్చింది. ఏసు పరిశుద్ధాత్మతో అభిషేకించి విడుదల దేశం కాక ప్రభా, రక్షణ దయచం ప్రభా, నీ గొప్ప స్వరమ దయచం ప్రభా, నీ పరిశుద్ధ సహవాసముతో నడింపజేసి ప్రభా, నీ శ్వాసం ప్రభు బిడ్డగా ఆశ్చర్యమైన మేలు, ఆశ్చర్యమైన సహవాసం నడిపించి ఇలా కుటుంబంతా వెలిగించి అయ్యా గొప్ప రక్షణ తెలిపి మనవరాలు ప్రభా చదువుల విషయాలు అయ్యా జ్ఞాపం చేసుకుని కొడుకు విషయాలు ప్రభా, కోడల విషయాలు ప్రభా, అయా నేను బిడ్డ విషయాలు, ఆరోగ్య విషయాలు అయా సమస్తం బంధువులు, స్నేహితులు, మిత్రులు, సహోదరులు వాళ్ళందరూ సహవాసముతో చక్కగా ప్రేమతో ఒకరితో ఒకరు చక్కగా ప్రేమతో చిరునవ్వుతో ఉన్నట్లుగా ధరింపు చేయని ఈ చిన్న ప్రార్థన ప్రభా అయా కుటుంబంలో శాంతిని, సమాధానం, కూడికి ప్రార్థనలు ఆదరించి నడిపించి ఇలా కుటుంబంతా రక్షించబడినట్లుగా రక్షణ దయచేసి సహాయం దయచండి. యేసయ్య పరిశుద్ధాత్మ పెట్టంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసురత్నమేజం, శ్రీరత్నమేజం, యేసురత్న సంపూర్ణతో విజయమతో గాక, అపాయమ నాక్షుంటాను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ అందరికి వందనాలమ్మా, అందరాను వాళ్ళమ్మా.